హాయ్ అండి. పిల్లలు ఎప్పటినుంచో కేక్ చేయమని అడుగుతున్నారు. కానీ నాకే టైం కుదరక చేయట్లేదు. ఇవాళైతే నేను చేశానండి. పిల్లలు రాకముందే కేక్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు కేకు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఒక బౌల్ తీసుకోండి. ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకోండి. ఒక హాఫ్ కప్పు పాలైతే తీసుకోండి. తీసుకొని మొత్తాన్ని బాగా కలపండి. అయంతా కరిగిపోయేటట్టు మొత్తం కలిసిపోయేటట్టు కలపాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. అది కూడా మొత్తాన్ని బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ ఇంక జల్లెడ పట్టాలి. ఒక కప్పు మైదా తీసుకోవచ్చు. మైదా ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కావాలన్నా తీసుకోవచ్చు. ఒక కప్పు బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ కప్పు బేకింగ్ సోడా తీసుకొని మొత్తాన్ని జల్లెడ పట్టేయాలి. ఏమన్నా ఉంటాయి కదా! అందుకని జల్లెడ పట్టేసేయండి. పట్టేసిన తర్వాత మొత్తాన్ని కలిపేయాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసుకొని ఆ విధంగా అయితే కలుపుకోండి. మంచిగా కలపాలి. విస్కర్‌తో మంచిగా కలిపేయాలి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే నేను పిండేసుకుంటున్నాను రసాన్ని. మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని వేసేసుకొని ఇంకా మొత్తాన్ని ఈవెన్‌గా ఎటువంటి ఉండలు లేకుండా అయితే మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారా నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలపండి. మనం తీసుకున్న దానికి అంటుతూ రుద్దుతూ కలిపితే మంచిగా మొత్తం ఎటువంటి ఉండలు లేకుండా అయితే కలిసిపోతుంది. అయితే నేను ఇక్కడ ఇలాచీ తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఎసెన్స్ అని కూడా వేసుకోవచ్చు. నాకు ఫ్లేవర్ కోసం ఇలాచీ బాగుంటుందని ఇలాచీ వేసుకున్నాను. కొంచెం థిక్నెస్‌లో ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అందుకని 2 టేబుల్ స్పూన్లు అయితే పాలైతే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను. మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న వాటితోనే అన్నాను కదా! మనకాడ ఏ డేక్ష ఈవెన్‌గా ఉంటే ఆ డేక్ష తీసుకోండి. తీసుకున్న తర్వాత చూస్తున్నారు లోపల నేను ఏం పేపర్ వేసాను. ఆ పేపర్‌కి ఆయిల్ రాసేసి పేపర్ అలా వేసేసుకోండి. రౌండ్‌గా కట్ వేసేసుకొని చాకుతో మనం కలిపి కేక్ బ్యాటర్ని జస్ట్ అలా అంటే లోపల ఎటువంటి ఏదన్నా ఉంటే బబుల్స్ లాంటివి పోతాయి. మంచిగా మనకనేది ఫ్లఫీగా కేక్ అనేది తయారవుతుంది. కుక్కర్లో ఇలా ఉప్పు వేసేసి లాస్ట్ ఇంకా డేక్షాలో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయండి. 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ దాకా పెట్టండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. అయితే చూసారా కేక్ ఏమాత్రం చాకుకి అంటుకోకుండా వస్తుందండి. అప్పుడే మన కేక్ రెడీ అయిపోయినట్టు. ఇంకా కేక్‌ని జస్ట్ కొంచెం 5 మినిట్స్ పక్కన పెట్టేసి చాకుతో చివర్లు ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. దాని పైన పేపర్ కూడా చూస్తున్నారా చాలా ఈజీగా చక్కగా అనేది వచ్చేస్తుంది. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా పిల్లల కోసం చేసి పెట్టేయచ్చు. చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. చాలా బాగుంది. మేము చాలా ఇష్టంగా అయితే తిన్నాము. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. చాలా నచ్చుతుంది. పిల్లల కోసం మీరు కూడా ఇలా చేసి పెట్టచ్చు. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.